హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి ఓ ప్రేమ పార్ట్ 16 చూసే ముందు పార్ట్ 15 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ మగతగా కళ్ళు తెరిచేసరికి తన ఎదురుగా నవ్య కూర్చొని ఆతృతగా అతన్ని చూస్తూ తన కళ్ళ నీళ్లు కారిపోతూ ఉంటే, వేద్ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని వెంటనే అతన్ని చుట్టుకుపోయింది. వేద్కి నవ్య కన్నీళ్లు తగిలి ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది. వెంటనే నవ్యని విసుగ్గా వెనక్కి జరిపి, ప్లీజ్ ఆ టీయర్స్ తుడుచుకోవా అండ్ ఏడవకు, ఆ టైంలో ముక్కులో నుంచి వాటర్ వస్తే ఐ కాంట్ బేర్ ఇట్ అని అన్నాడు. ఆ సిచ్యువేషన్లో అతని దగ్గర నుండి అలాంటి మాట ఎక్స్పెక్ట్ చేయని నవ్య చాలా షాక్ అయి చూస్తూ ఉంటే, ఆ రూమ్లో ఉన్న రిషి నయనలు అది వాళ్ళకి కామనే అన్నట్టు పట్టించుకోలేదు. కొంచెం నార్మల్ అయిన వేర్ చుట్టూ చూసి తన హాస్పిటల్లో ఉన్నాడని రియలైజ్ అయ్యి, ఏంటి నేను ఇక్కడున్నాను అంటూ నవ్య వైపు చూసేసరికి నవ్యకి తలకి కట్టుకట్టి ఉంది. అది చూసిన వేర్ కంగారుగా, ఏ అభి నీకేమైంది, తలక గాయం ఏంటి, ఆర్ యు ఓకే? అయినా నేనెప్పుడు హాస్పిటల్కి వచ్చాను, నాకు దెబ్బ తగిలితే నాకు తెలియకుండానే తీసుకొచ్చావా అని సీరియస్గా అడిగాడు. రిషి వేర్ క్వశ్చన్స్కి విసుగ్గా ఫీల్ అవుతూ వేర్ దగ్గరికి వచ్చి సైలెంట్గా ఉండు అని ఇంజెక్షన్ వేయబోయాడు. వేద్ అది ఆపి నాకేమైంది అని అడగడంతో రిషి ఒకసారి నిన్ను సరిగ్గా చూసుకో అని అన్నాడు. వేద్ అప్పుడు తనను తాను చూసుకున్నాడు. తన ఒంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలి గాజు పెంకులు గీసుకుపోయిన గుర్తులుంటే అక్కడక్కడ ఒంటి మీద చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకొని నాకేమైందిరా అని అయోమయంగా అడిగాడు. ఒకసారి బాగా ఆలోచించు ఏమైందో అని రిషి అన్నాడు. అప్పుడు కళ్ళు మూసుకున్న వేద్కి తను హెవీగా డ్రింక్ చేయడం, తన ఫ్రెండ్ రెచ్చగొట్టాడని కార్ రేస్కి వెళ్ళడం వరకు గుర్తొచ్చినా ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు రాకపోతూ ఉంటే, కార్ రేస్కి అయితే వెళ్ళాను, ఆ తర్వాత ఏమైందిరా అని అడిగాడు. రిషి అదంతా ఇప్పుడు నీకెందుకు కానీ ఇప్పుడు నీకు అనీజీగా ఏం లేదు కదా అని అడిగాడు. వేద్ నో ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ అని అన్నాడు. నవ్య మాత్రం వేద్ పక్కన ఉండి తనని చాలా కేర్ చేస్తూ 2 డేస్ హాస్పిటల్లో వేద్తో పాటే ఉండిపోయింది. వాళ్ళ ఇద్దరి ఇంట్లో మాత్రం బయటకు వెళ్ళారని చెప్పి మేనేజ్ చేశారు. ఇంటికి వచ్చిన నైనా పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది. ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. 1-2 సార్లు సర్వ తనని కలవాలని ట్రై చేసినా నయన అతన్ని కలవడానికి ఇష్టపడలేదు. తన చేతికి సర్వ పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ తీస్తూ పెడుతూ ఉంటే వాళ్ళ అమ్మ స్వరూప, ఆ ఎంగేజ్మెంట్ రింగ్ అలా తీసి పెట్టి పారేయకు, కనీసం పెళ్లి వరకైనా దాన్ని జాగ్రత్తగా ఉంచు అని అనడంతో నయన సీరియస్గా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఆ ఉంగరాన్ని కంప్లీట్గా తన వేలు నుంచి దూరం చేసి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి, నువ్వే జాగ్రత్తగా ఉంచుకో అని పొగరుగా సమాధానం చెప్పి ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేనిది నయన ఈ మధ్య ఎంత తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటే ఆవిడకి నయన బిహేవియర్ మీద ఏదో డౌట్గా అనిపించింది. అయినా నయన మీద నమ్మకంతో పెద్దగా పట్టించుకోకుండా నా కూతురేలే అని లైట్ తీసుకుంది. అలా వేద్ పెళ్లి రోజు రానే వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లికి బయలుదేరుతూ ఉంటే నయన మాత్రం అంతకుముందు ఎంగేజ్మెంట్కి రానంటే రానని మొండికేసినట్టే ఇంట్లోనే కూర్చుండిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన ఆలోచనలన్నీ పరిపరి రకాలుగా పరిగెడుతూ ఉంటే ఇంట్లో ఉండబుద్ధి కాక స్కూటీ తీసుకొని బయటకు వచ్చింది. సాయంత్రం చల్లగాలికి తన స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఆ ఆహ్లాదకర వాతావరణంలో మనసుకు ఆనందం కలగాల్సింది పోయి తన కళ్ళలో నుంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. ఇంతలో తన మొబైల్కి సర్వ ఆగకుండా కాల్ చేస్తూ ఉంటే విసుగ్గా ఆ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పడేసింది. కరెక్ట్గా తన రోడ్ క్రాస్ చేస్తున్న టైంలో వేద్ పెళ్లి కొడుకుగా ముస్తాబై ధరణితో కలిసి కారులో పెళ్లి మండపానికి బయలుదేరారు. వాళ్లకు దారి మధ్యలో నయన కనపడడంతో కారు ఆపమని దిగిన ధరణి నయన స్కూటీని ఆపేసి, ఏంటి పెళ్ళికి రావట్లేదా ఏంటి అని అనడంతో నయన విసుగ్గా మొహం పక్కకు తిప్పుకుంది. ధరణి ఓవర్ యాక్షన్ చేయకుండా లోపలికి రా అని అరవడంతో చేసేదేమీ లేక స్కూటీ పక్కన పార్క్ చేసి
సైలెంట్గా వచ్చి కారులో కూర్చుంది. కానీ తనని చూసిన వేద్ విసుగ్గా మొహం పక్కకు తిప్పుకుంటే అతన్ని చూసిన నైనా అంతకన్నా కోపంగా మొహం ముందుకు తిప్పుకుంది. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఉన్నదే కావడంతో ధరణి పట్టించుకోలేదు. కానీ ఆ కార్ డ్రైవ్ చేస్తున్న రిషి ఓ కంట వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. నయన ముఖంలో రూపురేఖలు ఆ 4 రోజులకే పూర్తిగా మారిపోయాయి. తింటుందా లేదా అన్నట్టు తయారైంది తన పరిస్థితి. వేద్ మాత్రం దెబ్బల నుంచి పూర్తిగా కోలుకొని నవ్వే తప్ప వేరే ప్రపంచం లేకుండా మారిపోయాడు. ఇన్నాళ్లుగా పెంచుకున్న ప్రేమ ఏమో కానీ ఈ 4 రోజుల్లో నవ్య మీద పెంచుకున్న ప్రేమ అనంతం. ఈ 4 రోజుల్లోనే నవ్య వేద్ మానసికంగా చాలా దగ్గరైపోయారు. ఒకరిని వీడి ఒకరు ఉండలేనంతగా అనుక్షణం ఒకరితో ఒకరు ఊసులు చెప్పుకుంటూ ప్రతి ఒక్క ఇష్టాలని కష్టాలని వాళ్ళ జీవితంలో ప్రతి చిన్న విషయాలను కూడా పంచుకున్నారు. ఇంకొన్ని గంటల్లో ఇద్దరు పెళ్లి పీటలెక్కి వారి ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకొని జీవితంలో తొలి అడుగు వేయడానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్యాణ మండపంలో దాగేసరికి వారి ఎదురుగా నవ్య పెళ్లి కూతురులా ముస్తాబయ్యి స్వరూప కృష్ణ దగ్గరికి వచ్చి ఏడుస్తూ, ఇంటి దగ్గర కూడా లేదా ఆంటీ, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ప్లీజ్ ఫోన్ చేయండి ఆంటీ, నేను చేస్తే లిఫ్ట్ చేయడం లేదని సర్వ సార్తో చేయించాను, అయినా కూడా కాల్ లిఫ్ట్ చేయకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంది, ప్లీజ్ ఆ రోజు ఏదో కోపంలో ఒక మాట అన్నాను, అంతేకాని నా పక్కన నయన లేకపోతే నేను ఉండలేను అని బాధపడుతోంది. అదంతా విన్న వేద్ పిడికిలి బిగుసుకుంటే నయన మాత్రం ముఖం తిప్పుకొని ఎవ్వరితో సంబంధం లేనట్టు లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళుతున్న నయన చేయి పట్టుకున్న వేద్, ఏయ్ ఆగవే, ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు? ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంటావా? నీ వల్ల ఎవ్వరూ ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదా ఏంటి? అయినా ఇప్పుడు తను ఏమందని దూరం పెట్టి తనను అలా ఏడిపిస్తున్నావు? ఇక నువ్వు మారవా? ప్రపంచంలో ఎక్కడ లేని రోగాలన్నీ మేదేసుకొని పుట్టావు. వాటి వల్ల ఎప్పటికీ నువ్వు సుఖంగా ప్రశాంతంగా ఉండవు. నువ్వు అలా ఉన్నా కూడా పర్వాలేదు అని నా ఫ్రెండేలే అని మంచిగా ఉంటున్న తనని కూడా ఇబ్బంది పెట్టి ఏడిపిస్తున్నావా? ఉండాల్సిన దానివే. నీకు అంతగా మాట్లాడడం మానేయాలి అని ఉంటే ఈ పెళ్లి వరకు ఉండి ఆ తర్వాత మానేసే. నీ ఊహ కూడా గుర్తు రానంతగా తనని నేను మార్చుకుంటాను, అంతేకాని తనను అలా ఏడిపిస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడను. పో, వెళ్ళి మాట్లాడు అని విసురుగా నవ్వి ఉన్న వైపుకి తోశాడు. నయన సీరియస్గా ఎరుపు నిండిన కళ్ళతో వేద్ని చూసి అందులో తిరిగిన కన్నీళ్లను బలవంతంగా ఆపి మరొక మాట మాట్లాడకుండా నవ్య దగ్గరికి వెళ్ళింది. నయనని అక్కడ చూసిన నవ్య, నయనా అంటూ నయనని గట్టిగా హత్తుకొని, సారీ, ఒక మాట అంటే నా మొహం కూడా చూడవా? నేను నీ ఫ్రెండ్ని కాదా? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటానో నీకు తెలియదా? ఎందుకు మాట్లాడలేదు అని చిన్నపిల్లల వెక్కుతూ ఏడుస్తూ ఉంటే నైనా ఒక ఎంటీ చూపుతో తనని చూసి తన కన్నీళ్లు తుడిచి, బాధపడకు, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, లోపలికి వెళ్దామా అని లోపలికి తీసుకువెళ్ళింది. కూతురి మొహంలో సంతోషం చేరిగిపోయిందని ఒక వారం నుండి అబ్జర్వ్ చేస్తున్న కృష్ణకి అది ఎందుకో తనకి తెలియడం లేదు. స్వరూప మాత్రం ఆ విషయం పదే పదే కృష్ణకి చెప్తూ ఉన్నా స్వరూప బాధపడకూడదని కృష్ణ ఏమీ లేదన్నట్టు నటిస్తూ తోసిపుచ్చాడు. కానీ ఈ క్షణం నయన ముఖంలో బాధ వర్ణనాతీతంగా కనిపిస్తూ ఉంటే తను ఎందుకు అలా అయిపోయిందో వాళ్ళిద్దరికీ అర్థం కావడం లేదు. కరెక్ట్గా ముహూర్తానికి అరగంట సమయం ఉంది అనగా ధరణి తను నయన కోసం కొన్న పట్టు చీరలు తీసుకువచ్చి వేసుకోమని బలవంతం చేసింది. నయన ఇష్టం లేదంటే బలవంతంగా కట్టించింది. అందంగా ముస్తాబు చేసింది. అందంగా చూపు కూడా తిప్పుకోలేని విధంగా ఉన్న నయనను చూసి ధరణి, బాగానే ఉన్నావు, వెళ్ళి అద్దంలో చూసుకో అని అక్కడి నుండి దూరం వెళ్ళి, నా మేనకోడలు అని గర్వంగా చూసుకొని అక్కడి నుండి వెళ్ళి పెళ్లి పనుల్లో పడిపోయింది. నవ్యకి కూడా ఇంచుమించు అలాంటి పట్టు చీరే కావడంతో ఇద్దరికీ ఒకేలాంటి నగలు ఉండడంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ఆ తర్వాత నవ్య తన మీద ఉన్న మేలి ముసుగు తీసి
నయన మీద వేసి అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావే అని అంటే నయన చిన్న నవ్వి ఆ మేలి ముసుగు నవ్య తల మీద కప్పింది. నవ్య, ఇంకా ముహూర్తానికి టైం ఉందిలేవే, ఆ మేలి ముసుగు తీసి పక్కన పెట్టు అని తలలో పువ్వులు సరి చేసుకుంటూ ఉంటే ఈలోపు బయట నుంచి ఎవరో ఒక బాబు వచ్చి ఎవరో పెళ్లి కూతుర్ని ఒకసారి రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట అని అనడంతో నవ్య నయన వైపు తిరిగి వస్తావా అని అంది. నయన, నాకు ఇంట్రెస్ట్ లేదులే, నువ్వు వెళ్ళు అని అనడంతో నవ్య సరే అని బయటకు వెళ్ళింది. ముహూర్తానికి టైం అవుతుందని పూజారి గారు పిలుస్తూ ఉంటే నవ్య ఇంకా రాలేదని కంగారుగా బయటకు వెళ్తున్న నయనకు ఇందాక నవ్య కోసం వచ్చిన బాబే వచ్చి తన చేతిలో ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు. అదేంటని ఓపెన్ చేసిన నయన ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అందులో ఇలా రాసి ఉంది, డియర్ నైనా, నేను నవ్యని. నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలి, కానీ అందరి ముందు నోరు విప్పి చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే ఈ లెటర్ రూపంలో రాసి పంపిస్తున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, వేదిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ప్రతి చిన్నదానికి రెస్ట్రిక్షన్స్ పెట్టే అతను నాకు కరెక్ట్ కాదు అనిపించింది. నేను లైఫ్ లాంగ్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలనుకునేదాన్ని. అట్లీస్ట్ నా డ్రెస్సింగ్ విషయంలో అయినా నాకు ఇండిపెండెన్స్ కావాలనుకునేదాన్ని. కానీ వేద్తో నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు క్లియర్గా అర్థమైంది. అతని ఓసిడి తట్టుకొని బ్రతకడం అనేది ఒక అమ్మాయికి సాహసం అనే చెప్పాలి. నేను అంత డేర్ చేయలేను. కాబట్టి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను ఈ విషయం చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనుకో, ఇలాంటి సమయంలో ఇలా చేసినందుకు అటు మా పరువు, ఇటు కుటుంబ పరువు, అందరి పరువు పోతుంది. అందుకే నేను బయటకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పరువు పోతుంది కదా అని పెళ్లి చేసుకుంటే నా జీవితం పోతుంది. పరువు కన్నా జీవితం ఎక్కువ కదా. కాబట్టి నేను చెప్పలేని మాటల్ని నీ నోటి ద్వారా అందరికీ తెలియచేయి, నా కోసం. లేదు మాకు పరువే ముఖ్యం, అది ఇది అని నీ మనసుకు అనిపించిందే అనుకో, ఎలాగో మీ అత్త మన ఇద్దరిని ఒకేలాగా రెడీ చేసింది కాబట్టి ఆ మేలి ముసుగు ఏదో నువ్వే వేసుకొని వెళ్ళి పెళ్లి కూతురుగా కూర్చో. ఆ తర్వాత ఎలాగో మీ మేనత్త మీ మేనమామే కాబట్టి చిన్నప్పటి నుండి నీకు అలవాటైన కుటుంబమే కాబట్టి అడ్జస్ట్ అవ్వు. లేదంటే ఇప్పటి వరకు ఎలా బ్రతికారో అప్పుడు కూడా అలానే బ్రతకండి. ఇది నా సలహా మాత్రమే. ఇంకా ఏం చేయాలి అనేది నీ నిర్ణయం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఇన్ కేస్ ఈ సమయంలో నన్ను బలవంతంగా వెతికి తీసుకువచ్చినా నేను వేద్ని పెళ్లి చేసుకోను. చచ్చిపోయి మీ అందరి పేరు రాస్తాను. ఒక ఫ్రెండ్గా ఇంతకాలం నీతోనే ఉన్నాను. నీ తెలివి మీద నమ్మకంతోనే నువ్వు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలవు అన్న ధైర్యంతోనే నేను ఇలాంటి సిచ్యువేషన్లో నేను వదిలి వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త. నన్ను ఎప్పటికీ నీ ఫ్రెండ్గానే భావించు. ఎప్పటికీ నీ ఫ్రెండ్షిప్ని వదులుకోలేని నీ ఫ్రెండ్ నవ్య అని రాసింది. ఆ లెటర్ చదివిన నయనకు కాళ్ళ కింద భూమి కంపించిపోయి తను అందులో కూరుకుపోయినట్టు అనిపిస్తోంది. అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు ఆనకట్ట తెగిన గోదారయ్యాయి. ఆ రూమ్లో నుంచి బయటకు చూసిన తనకి ఎంతోమంది ప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళ కుటుంబం మొత్తం చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వారితో పాటు అన్ని టీవీ ఛానల్స్, రిపోర్టర్స్, ఫ్యాన్స్ అంతమంది మధ్యలో పెళ్ళి ఆగిపోయింది అని చెప్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? వేద్ పరువు ఏమైపోతుంది అని ఆలోచిస్తూ ఉంటే తన తల తిరిగిపోతోంది. కరెక్ట్గా అదే సమయానికి తన మొబైల్కి సర్వర్ నుండి ఒక మెసేజ్. అది ఓపెన్ చేసిన నయనకి, హాయ్ మేడం, ఏం చేస్తున్నారు? తమరికి నేనెవరో కూడా గుర్తులేనట్టుంది. కాలేజ్లో అంటే నీ వెంట పడ్డవాడిని కాబట్టి నువ్వు ఇగ్నోర్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు నీకు నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. కొన్ని రోజుల్లో తమరికి భర్త కాబోతున్నాను. తమరు నాకు భార్య అవుతారు. మనం కాబోయే భార్యాభర్తలం. అలాంటిది నేను ఫోన్ చేస్తూ ఉంటే కాబోయే భార్యమణి గారు అలక చూపించడం భావ్యమేనా? నిజం చెప్పననైనా నువ్వు మాట్లాడితే చాలు అని, కనీసం నా వైపు చూస్తే చాలని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశానో నీకు తెలుసా? కాలేజ్ క్యాంపస్ మొత్తం ఆడపిల్లలే ఉన్నా అందులో నువ్వెక్కడున్నావో నా కళ్ళు ఊరికే కనిపెట్టేసేవి. ఒక్కసారి నీ చూపు నా మీద పడదా అని ఎంత ఆతృతగా వెయిట్ చేసేవాడినో తెలుసా?
నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెనకే వచ్చేవాడిని. నిద్ర లేవగానే నా మొదటి ఆలోచన నువ్వైతే నిద్రపోయే ముందు నా ఆఖరి ఆలోచన కూడా నువ్వే. అనుక్షణం నా కలలో కనిపించే కలల ప్రతిరూపానివి నువ్వు. కరెక్ట్గా ఇంకొక 10 రోజుల్లో నా ఇంటిలో అడుగు పెట్టబోయే నా ఇంటి దీపానివి నువ్వు. అండ్ నీకు ఒక విషయం చెప్పనా, ఇవాళ నేను వెళ్ళిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను కూడా మీ బావ పెళ్ళికి వస్తున్నాను. 10 రోజుల పాటు నిన్ను చూడకుండా ఉండడం అనేది ఎంత నరకంగా ఉందో తెలుసా? ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోదామా అని, నిన్ను కళ్ళ నిండుగా చూసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకే నాకు ఇంత పిచ్చిగా ఎక్కేశావు? ఎంతమంది ఆడపిల్లల్ని చూసినా ఏ రోజు తడబడిన నేను నీకు ఎలా కనెక్ట్ అయిపోయాను? కనీసం ఫ్రెండ్లీగా కూడా మాట్లాడని మూడివి నువ్వు అని తెలిసినా కూడా ఒక్క మాట మాట్లాడితే చాలని తప్పించిపోయేవాడివి. అలాంటిది నన్ను నువ్వు కన్నెత్తి కూడా చూసేదానివి కాదు. ఇక నీతో పెట్టుకుంటే లాభం లేదని అటు మా పేరెంట్స్ని నీ పేరెంట్స్ని ఒప్పించి ఎంగేజ్మెంట్ జరిగేలా చేసి నా సొంతం అనిపించుకున్నాను. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా నా సొంతం చేసుకోబోతున్నాను. అయినా ఎంగేజ్మెంట్ అయిందని కూడా లేకుండా ఇప్పటికీ నేనెవరో తెలియనట్టే ఉన్నావు. ఇకపై అయినా కాస్త కనికరించవే. 5 ఏళ్ల నుంచి అల్లాడిపోతున్నాను. ఇవాళ నువ్వు ఎస్ అన్నా నో అన్నా మన ఫస్ట్ కిస్ జరిగే తీరుతుంది బేబీ. ఐ లవ్ యూ సో మచ్. నేను మీ బావ పెళ్ళికి వస్తున్నాను. అక్కడ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. బాయ్, లవ్ యూ. మన ప్రణయ కావ్యం ఈ రోజు నుంచి మొదలు. రెడీగా ఉండు అని వచ్చిన మెసేజ్ చూసిన తన కళ్ళు తనకి తెలియకుండానే వర్షిస్తున్నాయి. మరి ఇప్పుడు నయన ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఆమె నిర్ణయంతో ఎన్ని జీవితాలు ప్రశ్నార్థకమవుతాయి? నవ్యకి వేద్ నచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? వేద్ కోసం సీలుకి దూకిన నవ్య ఇప్పుడు వేద్ ఇష్టం లేదని లెటర్ ఎందుకు పెట్టినట్టు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.